క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. శుభవచనం ద్వారా దేవుని వాక్యాన్ని అందించుటకు ప్రభువు మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఉదయం లేవగానే ఎలా లేచారు? ఆయా సమస్యలతో లేచారా? చింతలతో లేచారా? అసమాధానంతో లేచారా? ఏదైనా హృదయంలో అలజడితో లేచారా? ప్రభు ఈరోజు మీ విచారములన్నీ కొట్టివేసి మీకు సంతోష వస్త్రమును ధరింపచేయునుగాక. మీ చింతలన్నిటిని కూడా ఆయన మీద వేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజు ఈ శుభవచనంలో 45వ కీర్తనలో నుంచి మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు ఎవరండి? ఈ రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ప్రభువే రాజు, ఆయన రాజులకు రాజు. అతడు మన సౌందర్యమును కోరాడంట. చాలాసార్లు దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు దేవునే మనం కోరుకుంటాం కదండి. దేవా నాకు అది ఇవ్వయ్యా, నాకు ఆరోగ్యమీ అయ్యా, నాకు ఆయుష్ పొడిగించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, నాకున్న సమస్యలు పరిష్కరించయ్యా, నా అనారోగ్యాన్ని స్వస్థపరచయ్యా. అడగటంలో తప్పు లేదు. దేవుణ్ణి అడగాల్సిందే, అడుగుడి మీకు ఇయ్యబడని వాక్యం చెప్తుంది. ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు కూడా మన నుంచి అడుగుతున్నాడు, కోరుకుంటున్నాడు. ఆయనకు కూడా కోరికలు ఉన్నాయి. ఏం కోరుతున్నాడు దేవుడు? బైబిల్లో చాలా చక్కటి మాట. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన అంతరంగిక సౌందర్యము కోరినవాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మనం చాలా అడుగుతాం, కోరుకుంటాం, మంచిదే. ఆయన మన కోరిక సఫలం చేసేవాడు, ఆయన మన కోరిక తీర్చేవాడు, హృదయవాంఛలు తీర్చేవాడు. ఖచ్చితంగా ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనకు జవాబిస్తాడు. అయితే దేవుడికి కూడా మనసు ఉంది. మనం ఆరాధించే దేవునికి కూడా ఒక హృదయం ఉంది. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అంతరంగిక సౌందర్యం కోరుకుంటున్నాడు. ఎస్తేరు బాహ్య సౌందర్యం కంటే కూడా అంతరంగిక సౌందర్యం కలిగిన స్త్రీ, అంతరంగిక అలంకరణ కలిగిన స్త్రీ కదండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అంతరంగిక సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉన్నామనేది నేర్చుకోవాలి. దేవుడు కోరుతున్నట్టుగా మనం బ్రతుకుతున్నామా లేదని కూడా పరిశీలించుకోవాలి. దేవుడు ఏం కోరుకున్నాడు? మన సౌందర్యమును కోరినవాడు. దేవుని వాక్యంలో దావీదు కీర్తనలో మరొక మాట చూస్తాం. 51వ సంకీర్తన దావీదు రాశాడండి. 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. చూడండి, దేవుడు ఏం కోరుతున్నాడు? అంతరంగంలో సత్యము కోరుకుంటున్నాడు. మనం సత్యం కలిగి జీవించాలి, మనం అంతరంగిక సౌందర్యం కలిగి జీవించాలి. 3వ మాట కూడా చూడండి. నీవు బలిని కోరువాడవు కాదు. 51వ కీర్తన దావీదు అంటాడు, కోరినడలా నేను అర్పించుదును. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసారా, దేవుడు కూడా కోరుకుంటున్నాడు. దేవునికి కూడా కోరిక ఉంది, దేవునికి కూడా ఇష్టం ఉంది, దేవునికి కూడా హృదయం ఉంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన అంతరంగిక సౌందర్యం కోరినవాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులారా, దేవుడు అంతరంగిక సౌందర్యం కోరుతున్నాడు. మన అంతరంగం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన రీతిలో మంచి జీవితాన్ని జీవిస్తున్నామా? దేవుడు కోరిన మంచి సౌందర్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైన మనసు మనలో ఉందా? పరిశుద్ధ జీవితం మనలో ఉందా? ప్రార్థనా జీవితం మనలో ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి కూడా మనసు ఉంది, ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? అంతరంగిక సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడు? అంతరంగంలో సత్యము కోరుతున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడు? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవుడు అది కోరుతున్నాడు. బైబిల్ చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉందంటే తగ్గింపు మనసు.
దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉందంటే క్షమించుకునే మనసు, క్షమాపణ కలిగిన మనసు. దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉందంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే మనసు. ఇవి దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు చాలాసార్లు దేవుని కాడికి వచ్చి అవి కావాలి ఇవి కావాలని కోరుకుంటున్నావు, కానీ దేవుడు కూడా మన నుంచి కోరుకుంటున్నాడు. అంతరంగిక సౌందర్యాన్ని కోరుతున్నాడు, అంతరంగంలో సత్యము కోరుతున్నాడు, విరిగిన మనస్సే కోరుకుంటున్నాడని ఎప్పుడైనా ఆలోచించావా? లేకపోతే ఈరోజే ప్రభు కోసం నీ హృదయాన్ని తెరువు. యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. యేసు ప్రభు సిలువ దగ్గరకు రా. యేసు ప్రభు నీ కొరకే ఈ లోకానికి వచ్చింది. ఆయన సిలువలో మరణించింది నీ కొరకే. ఆయన సిలువ దగ్గరకు వచ్చి, ప్రభువా పాపినైనా నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా, నీవు కూడా నా నుంచి కోరుకుంటున్నావు. ఏం కోరుకుంటున్నావు? నా అంతరంగిక సౌందర్యం, నా అంతరంగిక పరిశుద్ధ జీవితం కోరుకుంటున్నావు, అంతరంగంలో సత్యము కోరుకుంటున్నావు, విరిగిన మనస్సే కోరుకుంటున్నావని దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటే ఈరోజు దేవుడు నీ హృదయవాంఛలు తీరుస్తాడు, నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు, నీ కొరకై కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు వెళ్తున్న కార్యాలన్నీ సఫలం చేస్తాడు. ఆ యేసయ్య సన్నిధి మీ అందరికీ తోడుగా వచ్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామా? అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉండగా మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ శుభవచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవా, మీరు మా నుంచి కోరుకుంటున్నారయ్యా. మీరేం కోరుతున్నారో ఆ కోరిక మాకు స్పష్టంగా తెలియపరిచారు. అంతరంగిక సౌందర్యం మీరు కోరుతున్నారు. మా హృదయాలు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నారు. విరిగిన మనస్సే మీరు కోరుకుంటున్నారు. అంతరంగంలో సత్యం మీరు కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఎప్పుడు ప్రభా, మేము ఎప్పుడు వచ్చినా మా కోరికలు చెప్పటమే కాదు, మీ సన్నిధిలో మీ కోరికలు కూడా నెరవేర్చే వరంగా మమ్మల్ని తయారు చేయండి. ఉదయకాలం ఎందరైతే ఈ శుభవచనం వాక్యం వింటూ అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారో వారిని ముట్టి బాగు చేయండి. అయ్యా, ఈరోజు ఎందరైతే వారి జీవితాల్లో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, వారి కుటుంబాలు శుభకార్యాలు పెట్టుకున్నారో అట్టి బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న అక్కర్లు తీర్చండి ప్రభా. రాబోయే నూతన సంవత్సరాలు నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా తండ్రి, నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా తండ్రి, కాలి నడకను వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, నీ బిడ్డలకు ప్రభావ మీరు తోడుగా రమ్మని ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి తండ్రి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ క్షేమం దయచేయండి. హాస్పిటల్లో, ఐసీయూలో ఎంతమంది అయితే రోగులుగా ఉన్నారో యేసు నామములో వారిని స్వస్థపరచండి అయ్యా. తండ్రి, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారు ఎవరైతే శుభకార్యాలు పెట్టుకున్నారో, ఇల్లు కట్టుకుంటున్న వారు, వారి ఇంటి విషయాలు తోడుగా ఉనండి. నిరుద్యోగులు ఉన్న వారికి ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భలేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు తెరవండి అయ్యా. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి అయ్యా. పిల్లలు లేని తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ ఎవరు ఏ అవసరతలో ఉన్నారో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీరు ఆదరించి ధైర్యపరిచి ఈరోజు నీ బిడ్డలకి మీ ఆశీర్వాదాలు దయచేయమని ఈ శుభవచనం ద్వారా నీ బిడ్డల ప్రభా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానాలు ఈ ఉదయకాలం శుభవచనం విని యేసుక్రీస్తు ప్రభువుకి వారి జీవితాలు అప్పగించడానికి ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ, సిబిసి పరిచర్యలకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.